బెంగళూరులో ఆటో డ్రైవర్ను ఒక బీహారీ అమ్మాయి చెప్పుతో కొట్టింది. ఈ అమ్మాయి పేరు పంకూరి మిశ్రా. బీహారీ నుండి వచ్చి బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది. రోజులాగానే ఆమె భర్త మోహన్ తో కలిసి స్కూటీ మీద ఎక్కడికి వెళ్తుంది. అదే సమయంలో లోకేష్ అనే ఆటో డ్రైవర్ కూడా ఆ దారిలోనే వెళ్తున్నాడు. అనుకోకుండా ఆటో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. ఎందుకంటే అతని ఆటో ముందు ఒక చిన్న కుక్క పిల్ల అడ్డొచ్చిందట. దాన్ని తప్పించిపోయి బ్రేక్ వేశాడు. ఇక్కడ కుక్క పిల్ల సేఫ్ గానే రోడ్డు దాటేసి వెళ్ళిపోయింది. ఆటో డ్రైవర్ లోకేష్ అమ్మాయ్యా అనుకునే లోపే ఈ పంకూరి మిశ్రా అనే బీహారీ అమ్మాయి ఆటో డ్రైవర్ లోకేష్ తో గొడవకి దిగింది. ఆటో డ్రైవర్ లోకేష్ మొబైల్ తో వీడియో తీయడం మొదలు పెట్టాడు. వీడియో తీయాలి అని ఆటో డ్రైవర్ కి ఎందుకు అనిపించిందంటే ఈ పంకూరి మిశ్రా అనే అమ్మాయి ఎన్ని బూతులు తిడితే ఈ ఆటో డ్రైవర్ కి వీడియో తీయాలనిపించింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. నన్నే వీడియో తీస్తావా అంటూ ఆటో డ్రైవర్ ఎంత చెప్పినా కూడా వినకుండా ఈ పంకూరి మిశ్రా అనే అమ్మాయి చెప్పు తీసుకుని ఆటో డ్రైవర్ ని 9 సార్లు కొట్టింది. తర్వాత ఆటో డ్రైవర్ మరియు బెంగళూరులో ఉన్న ఆటో సంఘాలందరినీ తీసుకుని వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. తర్వాత పోలీసులు ఆ భార్యాభర్తలను పోలీస్ స్టేషన్ కి పిలిచి పోలీస్ స్టేషన్ లో పోలీసులు స్టైల్ విచారణ చేశారు. ఈ పంకూరి మిశ్రా చేసిన పనికి పోలీసులు ఆమె భర్త మోహన్ ని చితక్ కొట్టినట్టున్నారు. అందుకే ఈ వీడియోలో అతని శరీరాన్ని చూస్తే అర్థమవుతుంది. తర్వాత ఆటో డ్రైవర్ లోకేష్ ని అక్కడ కూర్చోబెట్టి ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆటో డ్రైవర్ లోకేష్ కాలు పట్టుకుని క్షమాపణ చెప్పారు. ఈ వీడియో చాలా వైరల్ కూడా అయింది. అసలు ఎందుకు ఆటో డ్రైవర్ ని కొట్టావని అడిగితే నా కడుపులో బిడ్డ ఉంది, దానికి ఏమైనా అవుద్దేమో అని భయపడి ఆటో డ్రైవర్ ని కొట్టాను అని పంకూరి మిశ్రా చెప్తుంది. అసలు ఈమె ప్రెగ్నెంటా కాదా అని చెప్పి పోలీస్ వాళ్ళు కనుక్కుంటే అదే రోజు ఆమె గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినట్టు ప్రూఫ్లు కూడా ఉన్నాయి. నువ్వెందుకు సడన్ బ్రేక్ వేసావని చెప్పేసి ఆ డ్రైవర్ లోకేష్ ని అడిగితే నా ముందర కుక్క పిల్ల సడన్ గా అడ్డొచ్చింది, అందుకే బ్రేక్ వేసా అని చెప్తున్నాడు. ఇక్కడ ఎవరిని ఏమనలేని పరిస్థితి. ఒక నాన్ లోకల్ పర్సన్ ఒక రాష్ట్రానికి వచ్చి ఉండేటప్పుడు అక్కడ కొంచెం బలుపు చూపించకూడదు, కొంచెం విచక్షణతో ఉండాలి. అఫ్ కోర్స్ న్యాయం నీ పక్కన ఉన్నప్పటికీ కూడా పోలీసులు లోకల్ పర్సన్ గా సపోర్ట్ చేస్తారు. అది పోలీస్ పరిణామ సిద్ధాంతం. అసలు ఈ పంకూరి మిశ్రా అనే బీహారీ అమ్మాయి చెప్పు తీసి కొట్టే విధానాన్ని చూస్తే ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి ఇలా చేస్తుందా? ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి చేసే లక్షణాలైనా అవి. పంకూరి మిశ్రా అనే అమ్మాయి చేసిన ఈ పనికి పోలీసులు ఆమె భర్తను ఎలా చేశారో చూడండి. తప్పు ఎవరిదైనా సరే ఈ పంకూరి మిశ్రా అనే అమ్మాయి రోడ్డు మీద చేసిన ఈ హఠాత్ పరిణామం వల్ల ఏం జరిగిందో మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి.